జీవితంలో పైకి రాకపోయినా ఇంటి దాకైనా వెళ్తాను. ప్లీజ్. లిఫ్ట్ అడగడానికి అంతలా బెండ్ అవ్వాలా? కూర్చో. ఏమనుకోకండి సార్, నాకు ఫ్రంట్ సీట్లో కూర్చోవడమే ఇష్టం, అలవాటు కూడా. అనన్య, నువ్వు వెనక్కి వెళ్ళమ్మా. నో, నేను ఇక్కడే కూర్చుంటాను. నువ్వు అన్నిటికీ ఎస్ అనాలి కానీ నో అనడానికి వీల్లేదు. వీల్లేని పరిస్థితి. వేస్ట్ డిస్కషన్స్ వద్దు. హనీ, గో బ్యాక్. ఎక్కడ కూర్చున్నా ఒకటే కదన్నయ్య. అందుకే వెనక్కి వెళ్ళమన్నా. నందిక లిఫ్ట్ అడిగింది. గెస్ట్లా ట్రీట్ చేయాలి. What happened? దీనికేమొచ్చింది? అడ్డంగా నిలబడింది. భూమి, ఎందుకు కార్ అడ్డంగా నిలబడ్డావు? మీరు అడ్డదిడ్డంగా వెళ్తుంటే చూడలేక అడ్డుకోనికొచ్చినాను విరాట్ బాబు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు. మే, భూమి నీతో మాట్లాడట్లా, మాట్లాడుతుంది. ఏంటో చెప్పండి, ప్రాబ్లం ఎక్కడుంది? తెల్ల కాగితంలా స్వచ్ఛంగా ఉండే మీరే అప్పుడు ఎవలో ఏదో రాసిన పిచ్చి గీతల్ని నమ్మి మనసు పాడు చేసుకొని మమ్మల్ని బాధ పెడుతున్నారు. నేనెవరిని ఇబ్బంది పెట్టను. మిమ్మల్ని బాధ పెడుతున్నాను అని ఎలా అనుకుంటున్నారు? నందిక కార్ రిపేర్కి వచ్చినదని చెప్పి మీ కార్ ఎక్కినది. ఆ కారు చరణ్ వేసుకెళ్ళాడు సార్. అంటే ఇది అబద్ధం చెప్పినా నమ్ముతారు, మేం నిజం చెప్పినా నమ్మరా? హే 3 idiots, చరణ్ కార్ని షెడ్కి తీసుకెళ్లాడే. రిపేర్ అంటే మీ బుర్రల్లా కార్ చెడిపోయిందని. ఇంగ్లీష్ అర్థం కాని కోతులు. హలో, I can understand English and I can speak English. You are trying to threaten Ananya and even you are spoiling our friendship. ఏంటే ఇది మటుకు ఇంగ్లీష్ కాదా? మీలా ఇంత పొడుగుతా మాట్లాడాలా? రబ్బిష్. మే, రాబిస్సా ముగ్గు మీద గొబ్బమ్మ. కొండమ్మా నువ్వాగు. సార్, సుబ్బు సానా మంచోడు. మీరు నందికని అడగండి కడగండి అని మా మనం, కానీ మా మీద నమ్మకం పెట్టండి. నిజాన్ని ఇట్టంటోళ్ళు కప్పి పెట్టినా అది నిప్పులా ఒకరోజు బయటకొత్తాది. చూడు భూమి, నువ్వు నిప్పు ఉప్పు అని చెప్పి నన్ను విసిగించుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.